హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మరొక వీడియో చేస్తున్నానండి. ఇది తెల్ల చామంతి మొక్క అండి. నర్సరీ నుండి తీసుకొచ్చాను. ఈ మొక్క కూడా నర్సరీ నుండి తీసుకొచ్చిన మొక్కను నేను ఈ విధంగా మనకి గార్డెన్లో పెడదామని నేను ఈ మొక్కను ఈ విధంగా తీస్తున్నానండి. ఈరోజు తీసేసి మనం 4 రోజులు అయిందండి ఈ మొక్కను నేను నర్సరీ నుండి తీసుకొచ్చి. మన వాతావరణం ఇది మంచిగా అలవాటు అవ్వాలని నేను ఈ మొక్కను నేను ఈ విధంగా మన వాతావరణానికి చక్కగా అలవాటయ్యే వరకు కూడా నేను ఈ 4 రోజులు మంచిగా మన గార్డెన్లోనే ఈ మొక్కను ఉంచానండి. ఉంచి ఇప్పుడు ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ మొక్కని చామంతి మొక్క అండి ఇది. ఈ మొక్కను మనం ఇంకొక ఈ తొట్టిలో మనం 20 నెల రోజులు అయిన కుండీని మనం రెడీ చేసుకున్నాం కదండి మొక్క కొరకు. ఆ కుండీని ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ మొక్క జాగ్రత్తగా ఇలా వేరు అవస్థ మనకి కనపడేటట్టు మనం దీన్ని ఇలా కదిలించాలండి. కదిలించిన తర్వాత మనం ఎలా కదిలించాలండి, ఇలా మనం కదిలించాలండి. దీన్నంతా కూడా మనం ఇలా కదిలించాలండి. కదిలించిన తర్వాత ఇలా కదిలించాం కదండి, మనకి ఏర్లన్నీ మనకి చక్కగా బయటపడినాయి. ఇప్పుడు మనమండి ఈ కుండీలో మనం ఈ మొక్క కొరకని మనం అంతా రెడీ చేసుకున్నాం కదండి. దీన్ని ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదండి. దీన్ని ఈ విధంగా మనం ఈ కుండీలో రీపాట్ చేసుకుందామండి. రీపాట్ ఏ విధంగా చేద్దామంటే ఇదిగోనండి, మనకి మంచిగా మట్టి ఇదంతా ఇసుక, వర్మీ కంపోస్ట్, మనకి కౌ మేనూర్, కోకోపీట్ ఇదంతా రెడీ చేసిన మట్టి కదండి మనకు. ఇప్పుడు దీనిలో మనం రీపాట్ చేద్దామండి. దీనిలో మనం ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా మనం మట్టి వేసేద్దామండి. మట్టి వేసేసి నింపేసి మనం ఈ మొక్కను మనం రెడీ చేసుకుందామండి. ఇదిగో ఈ మొక్క ఈ సాయిల్ అంతా కూడా నేను చక్కగా ఇది నింపి పెట్టేద్దాం. ఈ ఖాళీ ఉన్న దాన్ని కూడా మనం నింపి పెట్టేసుకున్నామండి. ఇలా నింపి పెట్టేసి పక్కన ఇలా నింపేసుకున్నానండి. నింపేసేసి చక్కగా వాటర్ ఇచ్చేద్దామండి. వాటర్ ఇచ్చేస్తే మనకి మొక్క మంచిగా ఉంటుందండి. ఇదే మన ఐడియా. దీనికి కొంచెం వాటర్నిద్దామండి. దీనికి ఇప్పుడు ఇది నెల రోజుల నాడు కుండీ అండి ఇది. తర్వాత వచ్చేసి ఈ మట్టి, ఇసుక, కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్ట్, కౌ మేనూర్ కలిపిన మట్టి అండి ఇదంతా. నేను ఇంత క్రితం ముందు ఒక కుండీ వీడియో చేశానండి. మళ్ళీ ఇది వైట్ చామంతి అండి. మనకి చాలా మంచిగా పువ్వులు రావాలని నేను ఈ వైట్ చామంతి ఈరోజు ఈ విధంగా వీడియో చేస్తున్నానండి. ఇంకా కొంచెం మట్టి మనం ఇది సరిగా అలా లెవెల్గా చూసుకుని మనం కొంచెం మట్టి ఇచ్చామండి. దీనికి ఇచ్చిన తర్వాత ఈ మొక్కకు కొంచెం మనం వాటర్ కూడా ఇచ్చేస్తే మనకప్పుడు ఈ మొక్క మంచిగా ఇంప్రూవ్ అవుద్ది. దీనికి మనం కొంచెం వాటర్ కూడా దిమ్ముదామండి. ఇలా లైన్ అమ్మటే వాటర్ని ఇచ్చేద్దాం. ఇలా వాటర్ దిమ్మేసేసుకుని మనం
ఇలా వాటర్ అంతా ఇలా వాటర్ ఇచ్చేసాం కదండి. ఈ కుండీ రెడీ అయిపోయింది మనకి. ఇది ఈరోజు వైట్ చామంతితో మనం చేసిన వీడియో. ఈ మట్టి కలయిక చెప్పానండి. ఈ కుండీ గురించి కూడా నేను చెప్పాను. ఈ వైట్ చామంతిని ఎక్కడి నుండి తీసుకొచ్చానో నేను చెప్పానండి. నర్సరీ నుండి తీసుకొచ్చి 4 days అయిందండి. ఈ మొక్కల్ని ఏ విధంగా నేను ఈ కుండీలో నాటానో ఈ ప్రాసెస్ అంతా నేను మీకు చెప్పానండి. ఈ వీడియో నేను చేయాలని ఇప్పుడు 4-5 రోజులు అయిందండి. ఈ మొక్కల్ని వీడియో ద్వారా తెలియజేయాలని నేను తెలియజేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.